నమస్తే. శేర్లింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ జన్మదిన వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. మియాపూర్ డివిజన్లో యువ నాయకుడు యలమంచి ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో ఈరోజు సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. రోగులకు పళ్ళు పంపిణీ కార్యక్రమంతో పాటు అనాథాశ్రమాల్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మనతో పాటు మంచి ఉదయ్ ఉన్నారు. ఒకసారి పలకరించే ప్రయత్నం. ముందుగా నమస్తే. మీ నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు. ఎట్లా సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు? ఈరోజు మన శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో డివిజన్లో కూడా అందరూ కూడా ఎవరైతే అన్న అభిమానులు కానీ అన్నతో ఎవరైతే అనునిత్యం నడిచేవాళ్ళు కానీ మేమందరం కూడా వివిధ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరుగుతుందన్న. అదే తరహాలో ఈరోజు మియాపూర్లోనే మన వివేకానంద ఆశ్రమంలో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అదేవిధంగా ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎవరైతే ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళకి కానీ చిల్డ్రన్స్కి కానీ వాళ్ళకి అన్నదానం చేసి అదేవిధంగా ఫ్రూట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఎందుకంటే జగదీష్ అన్నవారి నాలాంటి యువకులకి ఎంతోమందికి స్ఫూర్తి ఈరోజు. ఎందుకంటే నేను అన్నతో చాలా దగ్గరగా నడుస్తున్నాను. అంటే నా అప్ అండ్ డౌన్స్ అన్నింటి కూడా అన్నకు తెలుసు. అంటే మేము రాజకీయంగా ఎదుర్కొనే ఇబ్బందులు కానీ మమ్మల్ని పెట్టే ఇబ్బందులు కానీ అన్నీ కూడా అన్నకు తెలుసు. కానీ ఏ రోజు కూడా డిమోరలైజ్ అవ్వకోకుండా అన్న మాకు ఇచ్చే ఏదైతే సపోర్ట్ ఉందో ఆ సపోర్టుతోనే మేము మెట్టుకుంటూ ఈరోజు అన్న ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమం, ఎందుకంటే ఈ మా యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు చేసాం. లైక్ చలివేంద్రాలు కానీ మెడికల్ క్యాంపులు, మెగా మెడికల్ క్యాంపులు. అంటే మెడికల్ క్యాంపులు పెట్టమంటే నార్మల్గా పెట్టడం కాకోకుండా అక్కడికి వచ్చిన ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం కానీ అదేవిధంగా ఫర్దర్గా వాళ్ళకి ఏమైనా ట్రీట్మెంట్ కావాలన్నా కూడా ట్రీట్మెంట్ చేయించడం, అదేవిధంగా పేదలకి బెడ్షీట్ డిస్ట్రిబ్యూషన్ కానీ పిల్లలకి బుక్స్ కానీ అదే ఎవరైతే ఆర్థిక సహాయం కావాలి అని చెప్పేసి చదువుకునే పిల్లలకి వాళ్ళకి ఆర్థిక సహాయం అందించడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ అదేవిధంగా పార్టీ కార్యక్రమాలు కూడా అన్న ఆధ్వర్యంలో అన్న సహకారంతో అన్న స్ఫూర్తితో ప్రతి కార్యక్రమం చేసుకుంటూ ముందుకెళ్తున్నాము.